మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూడండి, మనిషి ఎందుకు ఈ చింతపడుతున్నాడు, ఏ విషయాల్లో చింతపడతాడు అని ఆలోచన చేస్తే, పీపుల్ వరీ అబౌట్ ఫైనాన్సెస్. ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి మనిషి చింతిస్తాడు. పీపుల్ వరీ అబౌట్ ఫ్యాషన్, అంటే ఏం ధరించుకుందామని. ఏమండి, సో బట్టల విషయంలో చింతిస్తూ ఉంటాడు, ఏం కొనుక్కోవాలి. వివాహం ఎవరిదైనా వచ్చిందంటే ఆ వివాహానికి ఏ చీర కట్టుకోవాలి, ఏ మ్యాచింగ్ జాకెట్ వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకోవాలనేటువంటి చింత స్త్రీల్లో ఉంటుంది. రాత్రి నిద్రపడతారు, ఉదయాన్నే ఏ చీర కట్టుకోవాలి, మొన్న ఆ పెళ్ళికి ఆ చీర కట్టుకున్నాను, ఇప్పుడు ఏ చీర కట్టుకోవాలి అనేటువంటి ఒక చింత. పీపుల్ వరీ అబౌట్ ఫ్యాషన్, పీపుల్ వరీ అబౌట్ ఫైనాన్సెస్, పీపుల్ వరీ అబౌట్ ఫుడ్, ఏం తిందామనేటువంటి ఆ వరీ. పీపుల్ వరీ అబౌట్ ఫ్యూచర్. నేను 4 F's చెప్పాను కదా. డిడ్ యూ ఐడెంటిఫై వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? మీరు ఐడెంటిఫై చేశారా? 4 F's చెప్పాను. పీపుల్ వరీ అబౌట్ ఫైనాన్సెస్, పీపుల్ వరీ అబౌట్ ఫుడ్, పీపుల్ వరీ అబౌట్ ఫ్యాషన్, పీపుల్ వరీ అబౌట్ ఫ్యూచర్. ఓకే, 4 F's. దీని గురించి చింతిస్తున్నారు మనుషులు. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు రేపటి గురించి చింతించొద్దు. డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. ఏ విషయానికి చింతపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు, మనం రక్షించుకున్నటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు. ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు కూడా దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు, మోషేకి నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉన్నాను యెహోషువ, భయపడొద్దు, దిగులు పడొద్దు. నేను 2వ రోజు సువార్త సభల్లో భయపడొద్దు అనే అంశం గురించి మాట్లాడాను, గుర్తుందా మీకు? జస్ట్ బిలీవ్, నమ్మండి అంతే. ప్రభుని నమ్మండి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ మాట నాతో, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. ప్రభువునందు నమ్మిక ఉంచండి. ప్రభు అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యపరిచేటువంటి నమ్మకం మనలో ఉండాలి. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు ఎండిన ఎడారుల్లో జల నదులను ప్రవహింప చేయగలిగినని విశ్వాసం మనకు ఉండాలి. ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనకు అసాధ్యమే చాలా కార్యాలు, కానీ దేవునికి సర్వం కూడా సాధ్యమే. నా ప్రియ దేవుజనంగమా, మనం ఏం చేస్తే చింతలోంచి మనం విడుదల పొందగలుగుతాం? ఏం చేస్తే మనం చింతించకుండా ఉండగలుగుతాం? చింతించడం ద్వారా మనలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోద్ది. చింతించడం ద్వారా ఆరోగ్యము పాడైపోద్ది. చింతించడం ద్వారా నీ ఎత్తును నువ్వు పెంచుకోలేవు, నీ సమస్య నువ్వు పరిష్కరించుకోలేవు. చింతించే సమయంలో ప్రార్థించడం ద్వారా దానివల్ల ప్రయోజనం ఉంది. చాలామంది చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, బాధపడి ఆహారం తినరు, ఆరోగ్యం పాడు చేసుకుంటారు, నిద్రపోరు. ఇంకా ఆ చింతతో పాటుగా వారికి అనారోగ్యం యాడ్ అవుతుంది. రకరకాల సమస్యలన్నీ కూడా వారి జీవితంలోకి వస్తుంటాయి. చింతించడం ద్వారా భయం, రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం ఏంటంటే చింత, యాంగ్జైటీ లేకపోతే స్ట్రెస్, ఒత్తిడి. ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉంటుందండి స్ట్రెస్. యాంగ్జైటీ లేనిటువంటి వారు ఎవరు? అందరికీ యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయాలి. అందరికీ ఉంటుంది, కానీ దాన్ని మేనేజ్ చేసుకుంటే దాని నుంచి మనం గొప్ప ఫలితాలు మనం పొందగలుగుతాం, మనం ఆశీర్వదించబడగలుగుతాం. నేను దేవుని లేఖనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, రేపటి గురించి చింతించద్దు. రేపేమి సంభవించునో, లేకపోతే రేపటి గురించి చింత మీకు అక్కర్లా. డోంట్ బి యాంగ్షియస్ ఫర్ టుమారో. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. చాలామంది యవనస్తులకి, చాలామంది యవనులకి ఒక చింత ఏంటంటే, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను ఏ కుటుంబానికి వెళ్ళాల్సి వస్తుందో, నా జీవిత భాగస్వామి ఎలా ఉంటాడో, నా జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక చింత చాలామందిలో ఉంటూ ఉంటుంది. నీవు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తము నీకు సమకూడి జరిగిస్తాడు.
ఆయన సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. నీకు మంచిదే చేయాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడుతుంటాడు. నీకెప్పుడు హానికరమైనటువంటి వాటిని నీ పట్ల తలపెట్టాలని దేవుడు ఉద్దేశించడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయాలని, నీకు మంచి వాటిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటాడు. ఏమంటే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి రొట్టెని అడిగితే ఏమంటే రాయనిస్తాడా? రొట్టెని అడిగితే రాయనిస్తాడా? ఇవ్వడు కదా, రొట్టెనే ఇస్తాడు. శ్రేష్టమైనటువంటి ఈవులనే ప్రభు ఇస్తాడు. కానీ మనకు ప్రమాదకరమైనవి, మనకి దీవెనకరం కానటువంటి ఏవి కూడా ప్రభు మనకి ఇవ్వడు. ఆయన మనకు శ్రేష్టమైన ఈవులనే మన కోసం ఇచ్చేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చింత నుంచి ఎలా బయటపడగలుగుతాం, మనం ఏం చేస్తే మనం చింతించకుండా ఉండగలుగుతాం. ఈరోజు చాలా ఆత్మహత్యలకు కారణము ఈ చింతే కారణం. చాలామంది జీవితాన్ని పాడు చేసుకోవడానికి కారణం ఈ చింతే కారణం. చాలామంది వారి జీవితాల్లో నాశనం అయిపోవడానికి చింతే కారణం. కాబట్టి ఈ చింత, ఈ యాంగ్జైటీ నుంచి మనం ఏ విధంగా విడుదల పొందగలుగుతాం? ఒకవేళ ఈ సమస్యతో నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లే వ్యక్తివైతే, ఈ సమస్యతో ప్రభు సన్నిధికి వచ్చినట్లే వ్యక్తివైతే, నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. ఇవి చేయటం ద్వారా మీరు చింత నుంచి విడుదల పొంది ధైర్యంగా ప్రభువు కోసం మీరు జీవించగలుగుతారు. తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలా, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ప్రభువు మనకిచ్చాడు. అందును బట్టి మనం పిరికి పందలుగా ఉన్నక్కర్లేదు. దేవుడు మనల్ని ఒక రాజులుగా, రాజా కుటుంబీకులుగా దేవుడు మనల్ని చేశాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు. కాబట్టి మనం ధైర్యం కలిగి జీవించాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, వెన్ యూ ఫిల్డ్ విత్ యువర్ హోలీ స్పిరిట్, యూ విల్ గెట్ కరేజ్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప శక్తిని, ధైర్యాన్ని పొందుకుంటావు. సో దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ధైర్యంగా ముందుకు కదలాడుతుంటాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటాడు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు ఆత్మహత్య జోలికి వెళ్ళడు, సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎంతోమంది చిన్న చిన్న సమస్యలకి, ఆర్థికపరమైన ఇబ్బందులకి, ఎవరో నన్ను మోసం చేశారని ప్రజలు నైజమే మోసం చేయటం. ప్రజలు మోసం చేశారని నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఆలోచించండి. ప్రజలు, ఈ ప్రపంచంలో ప్రజలు, వారి హృదయాలు చెడిపోయినాయి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవరు? ప్రజల యొక్క నైజం. ఒక త్రాచుబాము కంటే చాలా భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు మనిషి. ఇంకా జంతువులే మేలేమో కొన్ని సందర్భాల్లో. మనుషుల యొక్క ప్రవర్తనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు చాలా భయంకరమైనటువంటి, విషపూరితమైనటువంటివి. అందును బట్టి ఎవరో మోసం చేశారని చెప్పి ఆ యొక్క మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆలోచించేయండి. నీ కొరకు ఆల్రెడీ ప్రభు మరణించాడు. నీ సమస్యల కొరకు, నీ రోగాల కొరకు, నీ పాపం నిమిత్తము ప్రభు ఆల్రెడీ మరణించాడు. నువ్వు మరణించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోండి సమస్యల్ని. ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. పోరాడి గెలవండి సమస్యల మీద విజయాన్ని. అంతేగాని పిరికి పందుల్లాగా వెనక్కు పరిగెట్టేటువంటి మనస్తత్వం కలిగి ఉండద్దు. అది దేవుని ఆత్మ కలిగినటువంటి వారి యొక్క లక్షణము కాదు. నేను ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి చింతను ఎలా జయించగలుగుతామో నేను చెప్తాను.